అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చి రాజకీయాల్లో వేడి పెంచిన టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. స్పీకర్ అభ్యర్థిగా కేఈ కృష్ణమూర్తి, డిప్యూటీ స్పీకర్ గా సుద్దాల దేవయ్య పేర్లను పార్టీ ఖరారు చేసింది. పార్టీ కార్యాలయంలో సీనియర్లతో చంద్రబాబు సమావేశమై మంతనాలు జరిపారు. అవిశ్వాస తీర్మానం చెల్లదన్న వార్తలతో రేపు ఉదయం సమావేశానికి గంట ముందు మరోసారి నోటీసులు ఇవ్వాలని నేతలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడం తప్పించి స్పీకర్ వద్ద వేరే ఆప్షన్ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని స్పీకర్ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. నో కాన్ఫిడెన్స్ అడ్మిట్ చేయాలి, వారికి వేరే మార్గం కూడా లేదు. నో కాన్ఫిడెన్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 10 days లో దాన్ని చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలని మేము అడుగుతున్నాం, ఒక మంచి అభ్యర్థులను పెట్టాం, మీరు కూడా సహకరించమని మిగిలిన రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నాం. ఏదైనా సరే పోటీ చేయడం అనేది ఒక సామాన్య విషయం కాబట్టి స్పీకర్ కు, డిప్యూటీ స్పీకర్ కూడా పోటీ చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఎవరైతే ఆ పార్టీ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ కు ఆత్మ ప్రబోధంగా ఓటు వేయాలని చెప్తా ఉన్నారో అదేవిధంగా స్పీకర్ కు, డిప్యూటీ స్పీకర్ ఓటు కూడా అదే వర్తించాలని చెప్పి మాత్రం నేను కోరుతా ఉన్నాను.